ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? వసంత పంచమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరము మాఘమాసము శుక్లపక్షంలో 5వ రోజున జరుపుకుంటాము. వసంత పంచమి నాడు సరస్వతీ పూజ చేస్తాము. సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞానము, వివేకము లభిస్తాయి. విద్య, జ్ఞానము, వాక్కు దేవతగా సరస్వతీదేవిని పరిగణిస్తారు. ఈరోజు 4 శుభయోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాకుండా మహాకుంభమేళాలో అమృత స్నానం కూడా ఉంటుంది. 2025 సంవత్సరంలో వసంత పంచమి 2వ తేదీ ఫిబ్రవరి 2025 ఆదివారం మధ్యాహ్నము 12:04 ప్రారంభమై 3వ తేదీ ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం 9:49 వసంత పంచమి తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారము వసంత పంచమి సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగము, శివయోగము, ఉత్తర భాద్రపద నక్షత్రము, రేవతి నక్షత్రము కలయిక ఏర్పడుతుంది. శీతాకాలం ముగిశాక వసంత ఋతువు వస్తుంది. వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. వసంత పంచమి రోజున ప్రజలు పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున సరస్వతీ విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము ఎంతో పవిత్రమైన వసంత పంచమి రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో ఉన్నతంగా రాణిస్తారని భావిస్తారు. వాస్తు ప్రకారము ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాము. వాస్తు ప్రకారము సరస్వతీదేవి విగ్రహము సున్నితంగా ఆనందకర భంగిమలో ఉన్నదాన్ని కొనుగోలు చేయాలి. తామర పువ్వు మీద సరస్వతీదేవి కూర్చున్న భంగిమలో ఉన్నది తీసుకోవాలి. వాస్తు ప్రకారము సరస్వతీదేవి విగ్రహము నిలబడి ఉన్న భంగిమలో పూజించడము శుభప్రదము కాదు. విరిగిన సరస్వతీమాత విగ్రహాన్ని ఆలయంలో ఉంచకూడదు. దీనివల్ల నెగిటివిటీ పెరుగుతుంది. సరస్వతీమాత విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదము. అమ్మవారి చేతిలో వీణ ఉండాలి. తామర పువ్వు మీద కూర్చొని ఒక చేతిలో వీణ, మరో చేతిలో జపమాల, పుస్తకం పట్టుకున్న సరస్వతీదేవి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వసంత పంచమి రోజు శుభకార్యాలకు చాలా మంచిది. కళ్యాణము, నామకరణము, గృహప్రవేశము చేస్తారు. ఈరోజు వివాహం చేసుకునే వారికి అందరి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఆ దంపతుల బంధము 7 జన్మల పాటు కొనసాగుతుంది. వసంత పంచమి రోజున సరస్వతీదేవి జన్మదినంగా రతి, కామదేవులు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజు కామదేవ్ అతని భార్య రతిని పూజిస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఈరోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. పురాణాల ప్రకారము బ్రహ్మ సరస్వతీదేవిని సృష్టించాడు. లోకం మొత్తము మాట లేకుండా మూగ సైగలతో ఉండడం చూసి బ్రహ్మ సరస్వతీదేవిని సృష్టించినట్లు చెప్తారు. ఆమె రాకతో అందరికీ వాక్కు వచ్చింది. ఈ రోజున పసుపు పువ్వులను అమ్మవారికి సమర్పించడము శుభప్రదంగా భావిస్తారు. వాటిని అమ్మకు సమర్పిస్తే అమ్మ జ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం. పూజ చేసేటప్పుడు పుస్తకము, పెన్ను వంటి వాటిని కూడా పెట్టాలి. దీనివల్ల జ్ఞానము పొందుతారు. సంగీత కళాకారులైతే సంగీత వాయిద్యాలు పెట్టవచ్చును. నాట్యం చేసేవాళ్ళు కాలికి కట్టుకునే గజ్జెలు పెడతారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. శనగపిండి లడ్డు, బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టవచ్చును. పఠించే సరస్వతి మంత్రం. శుద్ధాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వాపిని వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యానందకారపః హస్తే స్ఫటికమాలికా విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం
भगवतीं बुद्धिः प्रदां शारदां